ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి మాటలు వినటకు మన హృదయాల్ని దేవుడి సన్నిధిలో సిద్ధపరచుకుందామా. ఆకాశమందు ఆసీనుడైన నా ప్రియ పరలోకమందున తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ప్రభువా, అనుదినం మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్న దేవా, ఈరోజు కూడా మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మీ మాటలు ఇచ్చి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బ్లెస్ చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుష్వంతునిగా చేసేదను. 1 Kings chapter 3 verse 14. Keep my statutes and my commandments, then I will lengthen thy days. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎవరినన్నా బ్లెస్ చేయాలనుకుంటే ఎలా బ్లెస్ చేస్తారంటే, పెద్దవాళ్ళు ఒక బర్త్డేకో లేకపోతే ఒక మ్యారేజ్ యానివర్సరీకో ఎలా బ్లెస్ చేస్తారు? నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి అని చెప్పేసి బ్లెస్ చేస్తుంటారు కదా. అంటే దీర్ఘాయుష్వంతులుగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్తుంటాం కదా. మరి దేవుడు కూడా మనల్ని అలానే బ్లెస్ చేస్తూనే ఉన్నాడు. మనం దీర్ఘాయుష్వంతులుగా ఉండాలనే దేవుడు ఆశ అండి. మరి ఆదాము దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళు 900 సంవత్సరాల పైన బ్రతికితే ఈరోజు మానవుడి జీవితం ఎక్కడి వరకు వచ్చిందండి? 70 సంవత్సరాలు. అధికమైనటువంటి బలం ఉంటే 80 సంవత్సరాలని దేవుడు వాక్యంలో చూస్తున్నాం. మరి మన ఆయుష్కాలాన్ని పెంచుకోవడం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు, ఆయన యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మన జీవిత కాలాన్ని దేవుడు పెంచే దేవుడుగా ఉన్నాడు. అధికముగా మనల్ని ఆశీర్వాదాలతో నింపి బలపరిచే దేవుడుగా ఉన్నాడండి మనం కలిగినటువంటి దేవుడు. మరి దీర్ఘాయుష్వంతులుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలండి అనేది దేవుడు మాటలో మనం చూసినట్లయితే, సరే మనము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. ఇక్కడ రాజైనటువంటి హిజ్కియాకి ఒక మరణకరమైన రోగం వచ్చింది. అయితే ప్రవక్తతో దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి హిజ్కియాకి చెప్పు, నువ్వు చచ్చిపోతావు, ఇంకా బ్రతకవు, కాబట్టి నువ్వు నీ ఇల్లుని చక్కబెట్టుకో అని చెప్పి వర్తమానము దేవుడు పంపిస్తాడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా. అయితే ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీటితో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఈ ప్రేయర్లో కొన్ని మాటలు మనం గమనించాలండి. ఒక మాట విన్నాడు తెలుసా? యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో. ఇక్కడ దేవుడు సన్నిధిలో చెప్తున్నాడు, అయ్యా యథార్థంగా సత్యంతో నీ సన్నిధిలో నడుచుకున్నాను కదా అయ్యా నేను. అంతేకాకుండా నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లా జరిగించి తినో, నీ చిత్తం ఏదైతే ఉందో, నువ్వు ఏమి చేయమన్నావో అవే చేశాను కదా ప్రభువా నేను అని చెప్పి హిజ్కియా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడండి. ఇక్కడ యథార్థంగా ఉండటము, సత్యముతో ఉండడము, నీతి న్యాయాలతో ఉండడము, అలాగే దేవుడి దృష్టికి అనుకూలంగా ఉండడము, ఆయన చిత్తము చేయుట ద్వారా హిజ్కియా యొక్క ఆయుష్కాలం అనేది పెంచబడింది. హిజ్కియా ప్రార్థన మనం విన్నాం కదండి. అలాగే ఒక్కసారి మన ప్రామిస్ని కూడా చూద్దాము. నేను నియమించిన ధర్మం అంతటిని గైకొన్నట్లు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అయ్యా, నువ్వు నియమించిన ప్రతిదీ కూడా నువ్వు చెప్పినట్లుగా నేను చేశాను యథార్థ హృదయంతో, అంతేకాకుండా నీకు అనుకూలంగా మాత్రమే నేను నడుచుకున్నాను అని చెప్పి హిజ్కియా ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం దేవుడి మాటలో కూడా చూస్తున్నాం, ధర్మం అంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్వంతునిగా చేస్తాను అని చెప్పాడు. హిజ్కియా అదే ప్రార్థన చేస్తున్నాడు, అదే మాట దేవుడి సన్నిధిలో మొరపెట్టినాడు. అయ్యా, నువ్వు చెప్పావు, నేను అలానే చేస్తాను, నేను యథార్థంగా నడుచుకున్నాను, నీకు అనుకూలంగా ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదే అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చూద్దాము. నీవు తిరిగి హిజ్కియా
యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి. ఇంకా హిజ్కియా అలా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా యెషయా ప్రవక్త ఆ యొక్క ప్యాలెస్లో ఇంకా మధ్యలో కూడా వెళ్ళలేదు. అక్కడికే దేవుడు ప్రత్యక్షత అనేది యెషయాకి వచ్చింది. వెంటనే నువ్వు వెళ్ళి చెప్పు హిజ్కియాకి, హిజ్కియా చేసినటువంటి కన్నీటి ప్రార్థన నేను విన్నాను, అంతేకాకుండా అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను కూడా పెంచుతానని చెప్పేసి దేవుడు అద్భుత రీతిగా హిజ్కియా జీవితంలో ఆయుష్కాలాన్ని పెంచాడు. ఎందుకు హిజ్కియా యొక్క జీవితంలో ఆయుష్కాలం పెంచబడిందంటే, మనం చూసిన ఈ మాట ప్రకారంగా దేవుడు ఆజ్ఞలు గైకొన్నాడు, దేవుడి ఇష్టాన్ని చేశాడు, యథార్థవంతంగా జీవించాడు, అలాగే దేవునితో సంబంధం కలిగి నడుచుకున్నాడు రాజైనటువంటి హిజ్కియా. కాబట్టి దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా జవాబిచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏదైనా కూడా మనము దేవుడి దృష్టికి అంగీకారముగా చేసినట్లయితే తప్పకుండా మరి హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. హిజ్కియాని ఇంకా నువ్వు చచ్చిపోతావు, ఇంకా అంతే, నీళ్ళు చక్కబెట్టుకో అన్న దేవుడు మనసు మార్చుకున్నాడండి. చాలాసార్లు మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా దేవుడు కొన్ని పరిస్థితులను వెంటనే మార్చేస్తాడు. జరుగుతుందా ఇది? సాధ్యమేనా అంటే సాధ్యమేనండి. ఇంకా ప్రవక్త అయినటువంటి యెషయా అప్పుడే చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అంత లోపలనే దేవుడు వాక్కు ప్రత్యక్షమైంది. మరి హిజ్కియా గంటలు గంటలు ప్రార్థన చేసినట్లు మనం ఏం చూడలేదు. ఇంకా కొంచెం దూరమే, ఇంకా ఆ యొక్క ప్యాలెస్లో మధ్యలో కూడా పోయిండాడు. అంత ప్రార్థన దేవుడు విన్నాడంటే ఎంత యథార్థంగా ప్రార్థన చేసి ఉంటాడు కదా. మన దేవుడు హృదయాన్ని చూస్తాడండి. మనుషులు పైన చూసి జడ్జి చేస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా ఉండాలని ఆశపడుతున్నట్లయితే దేవుని ఆజ్ఞల్ని పాటించు. యథార్థంగా దేవుడి సన్నిధిలో మనం నడుచుకునేవారుగా ఉన్నట్లయితే తప్పకుండా దీర్ఘాయుష్ని పొందుకుంటాము. హిజ్కియా అయితే ఇక్కడ గంటలు గంటలు ప్రార్థన చేసినట్లుగా చూడమండి. మరి ఇంకా ప్రార్థన చేశాడు. ఇంకా ప్రవక్త అయినటువంటి మరి యెషయా ఇంకా కొంచెం ప్యాలెస్లో ఇంకా మధ్యలోనే వెళ్తూ ఉన్నాడు. అప్పుడే దేవుడి జవాబు వచ్చింది, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. మరి వెంటనే వెళ్ళి చెప్పాడు. అంటే చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే, మినిట్స్లోనే అంతా కూడా జరిగిపోయింది. అప్పుడే చచ్చిపోతావు, నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పి దేవుడు ఇచ్చిన ఆ యొక్క మాట ఎప్పుడైతే తన బిడ్డ యథార్థ హృదయంతో ప్రార్థన చేసి కన్నీరు కార్చాడో ఆ ఆలోచన అంతా కూడా దేవుడు మళ్ళీ మార్చుకున్నాడు. కాబట్టి మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించేవాడు, పరిస్థితుల్ని మార్చివేసేటువంటి శక్తివంతుడు. ఆయన అనుకుంటే చాలు ఏమైనా చేస్తాడు. మనము ఆ యొక్క హృదయంతో, అలాంటి విశ్వాసంతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. హిజ్కియా ఏ విధంగా అయితే ప్రభా నన్ను చూడు, నన్ను నీ కృప చూపించు నా పైన నన్ను మొరపెట్టాడో, దేవుని యొక్క అద్భుతమైన కృపను పొందుకున్నాడు. అలాగే తన జీవితంలో ఆయుష్కాలాన్ని కూడా మరి పొందుకోగలిగాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి దేవుడు చేయమన్నది మనం కూడా చేసినట్లయితే తప్పకుండా మన జీవితాల్లో కూడా దీర్ఘాయుష్వంతులం అవుతామండి. మీరు దీర్ఘాయుష్వంతులుగా ఉండటానికి మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం సన్మానించే వారిగా ఉండాలి. దేవుడి ఆజ్ఞలకి, దేవుడి మాటలకి లోబడే ప్రతి వ్యక్తి కూడా అందరితో కూడా లోబడే ఉంటారండి. అందరితో కూడా మంచిగానే జీవిస్తారు. కాబట్టి మనం కూడా ఈ రోజు నుంచి దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించేవారిగా, దేవుడి మాటల్ని మనం మన హృదయాల్లోకి తీసుకొని ఆ ప్రకారం జీవించినట్లుగా ఉన్నట్లయితే తప్పకుండా మన జీవితాల్లో కూడా దీర్ఘాయుష్ను పొందుకుంటాము. అలాగే దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలని కూడా సుసంతరించుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు ప్రభువా. నైనా మేము దీర్ఘాయుష్వంతులుగా ఉండాలి అంటే ఏం చేయాలో మాకు చెప్పారు ప్రభువా. అలాగే మేము జీవించడానికి కృపనివ్వండి. హిజ్కియా వలె నీ సన్నిధిలో యథార్థంగా, సత్యంగా నీ ఆజ్ఞలు పాటించి నడుచుకునే వారంగా ఉండి తద్వారా వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు పొందుకొని నేను మహిమపరచడానికి మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. God bless you all.